మనిషికి లోబడలేదు. దేవుడిచ్చిన ఆ పిలుపు దాన్ని పట్టుకున్నాడు అంతే. పట్టుకొని ఈరోజు నాకైతే ఆశ్చర్యమే. అంటే ఆ ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు చూస్తుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇది మొదలుకొని అగస్టిన్ గారికి ఇది మొదలుకొని దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్. దేవుడు ఒక గ్లింప్స్ చూపించాడనమాట, చిన్నది ఇంతనే. సో ఇంకా ఎంత ఉందో మీరు ఊహించుకోండి. ఇది ఇంతనే, జస్ట్ ఇంతనే. ఇంకా దేవుడు హెచ్చించి Now I can confirm that as well as all of those guidelines being followed, there were a total of 1,046 participants. So that means everyone on the call here, and maybe some that aren't, you are all officially amazing. You are all now Guinness World Records title holders. So congratulations. Well organised attempt, and congratulations to you as well, Mr. Thank you, Mr. Richard. 1000 మంది ఒకేసారి ఆన్లైన్లో కీబోర్డ్ వాయించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. అగస్టిన్ దండిగి వాయిద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హలల్ మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించినట్లు యెషువా బెత్ హాలల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిస్ దండిగి తెలిపారు. దాదాపు 18 దేశాలున్న ఒకేసారి 1046 మంది ఆన్లైన్లో కీబోర్డు వాయించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. షేక్పేట్లోని లైఫ్ చర్చ్లో బ్రదర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లను అందించారు. బ్రదర్, మీకు బ్యాడ్జీ నేను చూస్తున్నాను, అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి రీతిగా కనబడుతోంది బ్యాడ్జ్. అది దేని గురించి వచ్చింది మీకు? అది ఎట్లా వచ్చింది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏంటి? యాక్చువల్గా స్టార్టింగ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని అటువంటి ఆలోచన కానీ లక్ష్యం కానీ మాకు ఏమీ లేదండి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో మన పేరు నమోదు కావడం కంటే జీవ గ్రంథంలో మన పేరు నమోదు కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క అవార్డ్స్ ఏం చేస్తాయంటే ఒక గుర్తింపుని తీసుకొస్తాయి మనకి ఈ లోకంలో. అదే విధంగా ఆ గుర్తింపు ఉన్న చోటకి అనేక మంది వస్తారు, ఏదో జరుగుతుంది అని. సో తద్వారా చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. అంటే మన దగ్గర స్కూల్లో జాయిన్ అవుతున్న వారు, మీకు అగస్టిన్ గారు మీకు గిన్నీస్ రికార్డ్స్ వస్తుంది ఇలా చెప్తా ఉండేవారు అనమాట. పెద్దగా ఆలోచించేవాడిని కాదు. కానీ ఒక 3 years అయిన తర్వాత మేము ఫస్ట్ ఇలాంటివి గుర్తింపునిచ్చే సంస్థలు ఏమన్నా, గిన్నీస్ అనేది సాధారణ విషయం కాదు, చాలా మంది సాధించిన వాళ్ళు ఉంటారు, అసలు ఊహకే అందండి. వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలో కూడా మాకు తెలియదు. యాక్చువల్గా చూద్దామని ఇలాంటి అంటే గిన్నీస్ లాగే ఇండియాలో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని వాళ్ళు చేస్తున్నారనే విషయం మాకు తెలిసి ఒక 120 మంది విద్యార్థులని హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఒకేసారి ఒక 2 hours నాన్ స్టాప్ గా అందరం కలిసి ప్రభువుని స్తుతించాం. ఇప్పుడు ఫస్ట్ టైం మాకు అవార్డు వచ్చింది. మీడియా అవార్డు అన్నారు, ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్. అప్పుడు ఈటీవీ వాళ్ళు వచ్చి కవర్ చేశారు మమ్మల్ని. మేమేం పిల్లలేదు, వాళ్ళే వచ్చి కవర్ చేసి టీవీలో వేయడం జరిగింది. ఎన్టీవీ వాళ్ళు వెళ్ళారు. సో నాకు చాలా ప్రోత్సాహం అనిపించింది. అది ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో, తర్వాత ఈ విధంగా మీడియాలో వచ్చిందో, చాలా మంది కొత్త విద్యార్థులు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వడం జరిగింది. సరే ఇంకా ఏమున్నాయని మేము ఎలా ఆలోచిస్తున్న టైంలో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ దాన్ని కూడా కాంటాక్ట్ చేసాం. కాంటాక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు చక్కగా. అది కూడా హైదరాబాద్ లోనే చేసాము. సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ అని అక్కడ ఒక హాల్లో తీసుకుని 300 మంది కలిసి ఒకేసారి 1 hour పాటు చక్కగా ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు కూడా గుర్తించి మాకు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా
రికార్డ్. అప్పుడు కూడా మీడియా కవర్ చేసింది. ఇంకా అనేక మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కొరకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాధించిన వాళ్ళని కూడా మేము అప్రోచ్ అయ్యాం చాలా మందిని. అంటే వెబ్సైట్ ద్వారా వెళ్ళాలంటారు, కొంతవరకు హెల్ప్ చేసేవారు, మధ్యలో మానేసేవారు అనమాట. తర్వాత వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం. అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన వాళ్ళు మన ఆంధ్రాలో పెద్దగా ఎవరు లేరు. వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు మేము కాంటాక్ట్ చేసేవాళ్ళం వ్యక్తిగతంగా. సో వాళ్ళు మరి వ్యక్తిగత కారణం ఎందుకు వాళ్ళు అయ్యేదో మాకు తెలిసేది కాదనమాట. తర్వాత మేము అలాగా మా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే మాకు చెన్నైలో ఇది చేసే వారు ఉన్నారు, హెల్ప్ చేసేవారు ఉన్నారని మాకు తెలుసుకుని ప్రియాంక మేడం గారు ఆవిడ, తర్వాత ఆనంద్ రాజేంద్రన్ గారు, సో వారు మేము కాంటాక్ట్ అయినప్పుడు వారు మొత్తం వివరించడం జరిగింది. అలాగే వారు ఏంటంటే ఇంజనీర్స్ చామ్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళు కూడా ఇలాగ గుర్తింపు వాళ్ళు. సో వాళ్ళతోటి విజయవాడలో 400 మంది విద్యార్థులు ఆఫ్లైన్ లో వచ్చి అందరం కలిసి చర్చిలో ప్లే చేశాం. సో ఆ విధంగా చేసినప్పుడు కూడా ఆ రికార్డ్ వచ్చింది. తర్వాత ఆ టైంలోనే వారు ఆనంద్ రాజేంద్రన్ గారు అని చెప్పడం జరిగింది అనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు అన్ని మ్యూజిక్ స్కూల్స్ లాగా డబ్బులు తీసుకుని చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెప్తున్న టెస్ట్ మనిస్ అవన్నీ విన్నప్పుడు ఉచితంగా ఎంతమందికి ఎలా చెప్తున్నారని నేను ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి సార్ మీకు తప్పకుండా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వస్తుందని మీరు అప్లై చేసుకుంటే ఇలా చేస్తున్న వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసినంత మట్టుకు అని చెప్పాడు ఆయన. నాకు రావడం కాదు, నాతో పాటు మా వాళ్ళందరికీ రావాలా, నాతో ఉన్న టీమ్ పార్టిసిపెంట్స్ అందరికీ రావాలా, ఆ విధంగా ఏదైనా చెప్పండి అంటే కలిసి గ్రూప్ రికార్డ్స్ కూడా ఉంటాయి, నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మరి ప్రియాంక మేడం అలాగే ఆనంద్ రాజేంద్రన్ గారు కలిసి అది ఏ విధంగా చేయొచ్చు అనే దానిని వర్కౌట్ చేసి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా స్కూల్ అనేది ఒక ప్రాంతంలో ఉన్నది కాదు. విజయవాడలో మేము ఉన్నప్పుడు కూడా విజయవాడలో ఇది కాదు, లేదా హైదరాబాద్కు పరిమితమైనది కూడా కాదు, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కూడా పరిమితమైనది కాదు. అనేక దేశాల్లో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు ఇక్కడ. మరి అందరికీ రావాలి కదా. ఇంతమంది ఉన్నారు, వాళ్ళు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో చేయడానికి వాళ్ళు సజెస్ట్ చేసి, అంటే మొట్టమొదటిగా నాకు ఆఫ్లైన్ లో అందరితో కలిసి చేయాలని ఉంది. అయితే చాలా ఎక్స్పెన్సివ్ అది, తర్వాత చేయడం కూడా అంత ఈజీ కాదండి. ఆన్లైన్ లో డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం, అంటే మా స్కూల్ 2020 డిసెంబర్ 1న స్టార్ట్ చేసాం. కరెక్ట్ గా డిసెంబర్ 1, 2024 కల్లా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాం. Now I can confirm that as well as all of those guidelines being followed, there were a total of 1,046 participants. So that means everyone on the call here, and maybe some that aren't, you are all officially amazing. You are all now Guinness World Records title holders. So congratulations. Well organized attempt, and congratulations to you as well, Mr. Dandy. Thank you, Mr. Richard. బాబా అంత తక్కువ సమయంలో అంత అద్భుతమైన అవార్డు అనేటువంటిది మీరు పొందుకోవటం చాలా గ్రేట్. అది కూడా కదండి. ఎంతమంది అప్పుడు పార్టిసిపేట్ చేశారు? 1090 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో 1046 మంది క్వాలిఫై అయ్యారు దానికి. వెరీ గుడ్. సో వాళ్ళందరికీ పార్టిసిపెంట్స్ అందరికి సర్టిఫికెట్ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందరికి వచ్చిందని అందరూ దే ఆర్ గిన్నిస్ రికార్డ్ హోల్డర్స్. అక్కడ కరెక్ట్ గా డిసెంబర్ 1వ తేదీన మీ ఈ యొక్క ఈవెంట్ మేము చేయడం జరిగింది. డిసెంబర్ 9వ తేదీన ఇది మాకు అవార్డు అనౌన్స్ చేశారు. మా విద్యార్థులందరినీ యూఆర్ అఫీషియల్లీ అమేజింగ్, యూఆర్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్స్ అని ప్రార్థన చేశారు. చెప్పగానే పెద్ద సెలబ్రేషన్. డిసెంబర్ 9వ తేదీన వారు మొత్తం మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా, అంటే అది చాలా వాళ్ళు గైడ్ లైన్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఒక 2 months దాని కొరకు అందరినీ చిన్న గ్లిచింగ్ కూడా లేకుండా వాళ్ళు చెప్పినట్టుగా అవన్నీ అప్లోడ్ చేయడం కావచ్చు, తర్వాత చేసే విషయంలో కావచ్చు, కూలంకషంగా గిన్నీస్ అంటే అదేనండి, చాలా కూలంకషంగా పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి ఆ వీడియోస్ అన్ని కూడా చూసిన తర్వాత 1046 మంది క్వాలిఫై అయినట్లుగా వాళ్ళు సజెస్ట్ చేశారండి. నేను ఇందులో సంతోషించే విషయం ఏంటంటే నా కూతురు కూడా అందులో ఒకరు. నా కూతురు ప్రాక్టీస్ చేసింది, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంపాదించుకున్నట్టే నేనెంత ప్రైడ్ ఫీల్ అయిపోయినా చెప్పలేమనే కాదు. సో ఈరోజు మీ ద్వారా దాదాపు కొన్ని వేల మంది ప్రజలు ఇలాంటి వివిధమైన రికార్డ్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా సంపాదించుకున్నారు. మీకు నేను చెప్తున్నాను ఈ సమయంలో, అఫ్కోర్స్ గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ గురించే కాదు, ఎందుకంటే బ్రదర్ అందాక అన్న మాట ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్న దానికంటే పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేరు సంపాదించుకుంటాం, అది ముఖ్యమైనది. వారి యొక్క ఉద్దేశాన్ని కూడా చెప్పారు. కుటుంబ పరంగా, సామాజికంగా, సంఘముగా మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ ప్రభుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరచాలి అనే ఉద్దేశంతో నిస్వార్థంగా
ఏమీ ఆశించకుండా, ఏమీ డబ్బులు కాకుండా, డబ్బులు తీసుకోకుండా ఇంత చక్కని పరిచర్య చేస్తున్నటువంటి ఒక బ్రదర్ని వారు పొందుకున్నటువంటి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆ యొక్క రివార్డ్ని బట్టి వారిని మరొకసారి ఆరాధన ఛానల్ తరపున, యాజమాన్యం తరపున మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా దీవించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే కనుక మీరు కూడా వాయిద్యాలు నేర్చుకోవాలి, కీబోర్డ్ కానీ గిటార్ కానీ నేర్చుకొని దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలనే ఆశ మీకు ఉన్నట్లయితే నేను మరొకసారి చెప్తున్నా, డోంట్ వెయిట్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇస్తున్న నెంబర్ ప్రకారంగా బ్రదర్ నెంబరే మీకు ఇక్కడ ఇస్తూ ఉన్నాము, అగస్టిన్ గారిది. సో ఆ నెంబర్ని మీరు వెంటనే ఇప్పుడే కాల్ చేయండి, మీ యొక్క పేరు నమోదు చేసుకోండి. ఏమో నెక్స్ట్ వరల్డ్ రికార్డ్స్ దానిలో ఒకవేళ మీరు కూడా ఉండొచ్చునేమో, అది దేవునికే మహిమ కలుగును కాక. అవునండి, ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాము, February 2 అని అనుకుంటున్నాం. ఈసారి మాత్రం హైదరాబాద్ లో చేయాలని ఈ రోజు డిసైడ్ చేసుకున్నాం, అది కూడా జరగచ్చు. మీరు మ్యూజిక్ అంటున్నారు కదా, మీరు మ్యూజిక్ లోనే ఇన్స్ట్రుమెంట్స్ లోనే ఉంటున్నారా, లేకపోతే పాటలు ఏమైనా రాయటం గానీ పాడటం గానీ ఇలాంటివి కూడా ఏమైనా చేశారా? యాక్చువల్ గా నేను రాసిన పాటలు మీరు కూడా వినే ఉంటారు, కానీ నేను రాశానని మీకు తెలియదు. ఏ పాటలండి? శుద్ధ హృదయం కలుగజేయము, మన అనిల్ కుమార్ గారు పాడుతుంటారు, సూపర్ సాంగ్, రోషం కలిగిన సేవ కూడా, అది కూడా మీరు రాసిందే? Yes అండి, అవును. అనిల్ కుమార్ గారు పాడుతుంటే జయమునిదే ఓ సేవ కూడా, అలాగే జయ పతాకం ఎదగాలి అంటే అనిల్ సార్ నాకు అవకాశం ఇచ్చారండి. ఆయన పాడడం వల్ల నా పాటలు బాగా ప్రాచుర్యం. దేవుడు ఆయన వాడుకున్నంతగా అవునండి, దేవుడు వాడుకుంటున్నారు. కానీ మీరు రాసిన పాటలు, అవునండి, మీరు కంపోజ్ చేసినటువంటి పాటలు. ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు అనేది బాగా ప్రాచుర్యము పొందింది. అదే విధంగా ఏమివ్వగలను యేసయ్య అనే ఒక అద్భుతమైన పాట బాగా ప్రాచుర్యం చెందే. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఇంకా రాస్తున్నారా మరి పాటలు? ఇంకా రాస్తున్నానండి, రాసే వాళ్ళని కూడా తయారు చేస్తా ఉన్నా. గంట సమయం పాటు విరామం లేకుండా 300 మంది సంగీత కళాకారులు పియానో వాయించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు. సికింద్రాబాద్లో ఎస్పీజీ చర్చిలు గంటపాటు పియానో వాయించి వివిధ ప్రార్థన గీతాలతో దేశభక్తిని పెంపొందించారు. 300కు పైగా ప్రత్యక్షంగా, 100కు పైగా కళాకారులు ఆన్లైన్ ద్వారా పోటీలో పాల్గొన్నారు. దేశం కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఉచితంగా ఈ మ్యూజిక్ సెంటర్ను కొనసాగించడం జరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడమే తమ లక్ష్యమని ఆగస్టిన్ తెలిపారు. కీబోర్డ్ వాయించిన 300 మంది విద్యార్థులు, సంగీతంలో అరుదైన ఘనత సాధించిన పిల్లలు, ఏసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న స్టూడెంట్స్. 1000 మంది ఒకేసారి ఆన్లైన్లో కీబోర్డ్ వాయించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. అగస్టిన్ దండిగి వాయిద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హలల్ మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించినట్లు యెషోవా బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిస్ దండికి తెలిపారు. దాదాపు 18 దేశాలున్న ఒకేసారి 1046 మంది ఆన్లైన్లో కీబోర్డు వాయించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. షేక్పేట్లోని లైఫ్ చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా వారికి సర్టిఫికేట్. ఒకే వేదికపై 120 మంది సంగీత విద్యార్థులు ఏకధాటిగా 2 గంటల పాటు కీబోర్డుతో సంగీతాన్ని వాయిస్తూ రికార్డు సృష్టించారు. హైదరాబాద్ తార్నాకలో ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు వేణుగోపాల్ హాజరయ్యారు. వేణుగోపాల్ కు ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ సంగీత రికార్డును అందజేశారు. ఈ సంస్థ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించి దేశ విదేశాల్లో ఉన్న సుమారు 3000 మందికి ఉచితంగా సంగీతం నేర్పించామని ఎన్జీఓ సంస్థ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ వెల్లడించారు.